హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మతాలకు, కులాలకు అతీతంగా పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ చేపట్టామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉప ఎన్నికలు లేదా ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో చాలా కాలం క్రితమే తెచ్చిన చీరలను గోదాముల్లో నిల్వ ఉంచి ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ₹1 ఇచ్చి ₹100 తీసుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో సుమారు 500 మంది మహిళలకు చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే చీరల పంపిణీ సమయంలో ఐరిస్ స్కాన్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాల సేకరణ వెనుక ఉద్దేశం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల కార్యక్రమం ఆఫీసర్లను తెలియజేస్తా ఉన్నాను. నా కాన్షియస్ లో మేము 90 నుంచి 1,20,000 మందికి ఇచ్చాం 10 సారి. మరి ఇప్పటికీ మీరు ఇచ్చింది అక్కడ ఇక్కడ ఇస్తే 500 నుంచి 1000 మందికి ఇచ్చారు, ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కళ్ళకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే పెట్టే తీసేయండి. ఆధార్ కార్డు మీద నిరుపేదైనటువంటి మహిళకు ప్రతి మహిళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్ననే కలెక్టర్కి 6 మంది ఎమ్మెల్యేలను కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ నాన్ బెడ్ కింద ఇస్తున్నారు, మీరు ఇది ఇవ్వకండి, లాటరీ ద్వారా నిరుపేదలను సెలెక్ట్ చేయండి, అవకతవకలుంటే మళ్ళీ సర్దిద్దని కావాలంటే, కానీ మేము మంత్రి గారు సంతకం పెడితేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో, ప్రింట్ మీడియా సమక్షంలో లాటరీ తీసి ఇవ్వమని చెప్పాం. ఈ రోజు వరకు ఒకరికి ఇయ్యలే. మేము కట్టిన 39,000 ఇండ్లు ఉన్నాయి. ఆ 39,000 మందికి నిరుపేదలకు మీరు కేటాయించమని చెప్పి నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాను. 20,000 లీటర్లు ఇస్తానని నీళ్లు ఖతం చేశారు. మా కుకట్పల్లికి 5 లక్షలు ఇస్పాల్లో ఇళ్ళకి ఇస్తానని ₹1 ఇవ్వలేదు. మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఇవాళ హౌసింగ్ బోర్డు ల్యాండ్లు డబ్బాలు తీసుకుంటా ఆ ల్యాండ్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నేను 3rd phase లో అమ్మవారి గుడి దగ్గర నేను ఆ గుడికి ఉన్నటువంటి 800-1000 గజాల జాగా ఉంటే అది పార్కు వదిలిపెడితే దాన్ని ఇలా ఫినిషింగ్ చేసి దాన్ని అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 2 మహిళా పార్క్ పక్క ఉన్నటువంటి 600 గజాల జాగా నేను ఆ రోజున ఒక ఏదైతే ఫైరింగ్ స్టేషన్కి ఇచ్చిందో దాన్ని కూడా 2,20,000కి అమ్మేశారు. అదేవిధంగా సుష్నామాల్ పక్కకు ఉన్న దగ్గర ఉన్నటువంటి 24 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాల ల్యాండ్ అల్పదాయ వర్గాలకు ఇచ్చి 19 ఎకరాలు అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 3 మీ ముఖ్యమంత్రి ఆర్భాటాలతో మొత్తం అందరిని పిలిపించి మేము సైదరాబాద్ కమిషనరేట్ ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి ఫౌండేషన్ వేసిన తెల్లారి స్టే వచ్చింది. అదేవిధంగా కుకట్పల్లిలో రిజిస్టర్ ఆఫీస్, జిల్లా రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి హౌసింగ్ బోర్డులో ఫౌండేషన్ వేసాం అందరం కలిసి, పొగిరెడ్డి గారు మేము అందరం కలిసి, దానికి స్టే వచ్చింది. మీరు ఆ ల్యాండ్లు క్లియర్ ఉన్నాయా లేవా చూడకుండా ఆగా మేఘాల మీద వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి 2,000 కోట్లు 3,000 కోట్లు మేము ఇస్తున్నాం, హైదరాబాద్ ఉద్ధరిస్తున్నామని చెప్పిపోవడము ఇది దుర్మార్గమైన చర్య. నిజంగా చిత్తశుద్ధి మీకు ఉండుంటే ట్రక్ పార్క్ క్లియర్ ల్యాండ్ అది ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ పెట్టాలంటే అది చేయరు, క్లియర్ టైటిల్ చేయరు. ఏడైతే ఇద్దరు లిటికేషన్లు ఉంటే ఆ లిటికేషన్ల మీద మోపాలు చేయడం, బొమ్మ పట్టడం, మొత్తం అందరు పిలవడం, ఒక స్పీచ్ చేయడం, హైదరాబాద్ను ఉద్ధరిస్తామని చెప్పడం, పోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంకోటి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచనలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజల మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి, ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియజేస్తాను. ఇంకోటి, వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువలు కట్టుకొని చీరలు వంచుతున్నారు. ఇలా ఆఫీసర్లు అర్థం చేసుకోవాలని నేను కమిషనర్ దృష్టి తీసుకొచ్చాను, అయినా పట్టించుకుంటలేదు. అదే మల్కాజ్గిరి కమిషనర్ కూడా పంపాను, ఫోన్లో మాట్లాడాను. ఇది ప్రోటోకాల్ ప్రకారం మెయింటైన్ చేయండి తప్ప కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని చీరలు వస్తున్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలు, ఇది మంచిది కాదని చెప్పాను.
ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇది ప్రతి ఇంటికి మీరు ఇవ్వాలి. కళ్ళ పరీక్షలు చేసి నిలబెట్టి మన చీర వేసి ఫోటో తీసి ఇచ్చే హక్కుని ఓడిచ్చాడు ఆడపిల్లది. ఎక్కడ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు ఫోటో? నువ్వు ఇచ్చే 200 రూపాయల కొరకు ఫోటో పెట్టన్నా, రేపు స్కీమ్ చీరలు ఇచ్చిందని చెప్పి రేపు స్కీములు ఎగ్గొట్టనికా, లేకపోతే రేపు డబ్బులు ఇచ్చేగొట్టనికా? ఇది ఏదో జరుగుతుంది, ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను.